హే! హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇది నా 8దో వారం సప్తశనివార వ్రతము అయిపోయింది. సేమ్ ఎవ్రీ సాటర్‌డే లాగే స్వామినెళ్లి దర్శించుకున్నాము. ఆ వ్రతం చేసేటప్పుడు ఎవ్రీ వారం ఎవరో ఒక్కొక్కరికి ఫుడ్ పెట్టాలంటారు కదా! మేము అలా గాకుండా సప్తశనివారాల వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌కి 8దో వారం ఇలా ఒక 30 మందికి బయట ఉంటారు కదండీ! ఇలా కూర్చొని సో, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దామని జెప్పి ఇంట్లోనే ఆ రోజు ఎక్కువ పెట్టుకోలేదండి. నాకంత క్వాంటిటీ చేయడం రాదు. అప్పుడు గూడా ఒక అక్క హెల్ప్ చేసింది. పులిహోర చేశాము. అలాగే బనానాస్, వాటర్ బాటిల్ అట్లా వెళ్దామని జెప్పేసి మాకు తెలిసినన్నని పిలిచేసి, నేను, మా కిష్యు, ఆ అన్న, మా బుడ్డోడు బయలుదేరాము. ఫస్ట్ సికింద్రాబాద్ దగ్గర అనుకున్నామండి. కానీ అక్కడ ఎవరో ఫుడ్ బెడుతున్నారు. ఎందుకు ఇక్కడ మళ్ళీ తీసుకుంటారో లేదో అని జెప్పి, మళ్ళీ గాంధీ హాస్పిటల్ ఉంటది గదా! ఆ లైన్‌లో వచ్చేసి, ఇట్లా వచ్చి నిల్చున్నామో లేదో అండి, ఫటాఫట్ అయిపోయిందండి. అందరూ వచ్చేసారు. ఇంక అందరూ తీసుకున్నారు. మధ్యలో కొన్ని ఫోటోస్ గూడా యాడ్ చేశాను. వీడియోస్ తీయలేదండి. నాకెందుకో అంత ఇష్టం ఉండదు. బట్ స్టిల్ ఈ యూట్యూబ్‌లో పెడదామన్నట్టు వీడియో తీశాను. నాకైతే సప్త శనివారం వ్రతం చాలా మంచిగా అనిపించిందండి. నాకు ఏ వారం కూడా గ్యాప్ రాలేదు. కంటిన్యూగా 8 వారాలు స్వామి నన్ను పూజ చేపించుకున్నారండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికైతే నా విష్ ఏది ఫుల్‌ఫిల్ అవ్వలేదు. ఫుల్‌ఫిల్ అయితే కంపల్సరీ నేను యూట్యూబ్‌లో చెప్తానండి. ఈ వీడియో చూసిన వాళ్ళు గూడా నాకు జెప్పండి. ఎంతమంది సప్త శనివారాల వ్రతము చేశారు? చేసిన వాళ్ళకి వాళ్ళ కోరిక తీరింది. లేకపోతే ఇంకేమైనా మిరాకిల్స్ అయ్యాయా నాకు చెప్పండి. మా చిన్నోడండి వాడిని బెట్టుకొని మేము ఎట్లా చేసామో అసలు నాకు అర్థం గావట్లేదు. 4:00కి లేసి మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తుండే. ఆయన మొత్తం స్వామి దగ్గర రెడీ చేస్తే నేను ప్రసాదాలు చేసేస్తుండే. పాపం వాడైతే మేము లేషినప్పుడే 1 అవర్‌కి లేస్తుండే అండి 5:00కి. కాకపోతే వాడిని ఎట్నో అట్లా ఎంగేజ్ చేసేసి మా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటుండే మేము. ఫైనల్లీ ఆ ఏడుకొండల వాడు మాకు ఈ సప్త శనివారాల వ్రతము పూర్తయ్యేలాగా స్ట్రెంత్ ఇచ్చాడు. మాతో పాటు అందరూ హ్యాపీగా, సంతోషంగా ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను. నా కోరిక నెరవేరితే మాత్రం కంపల్సరీ చెప్తానండి మీకు. యాక్చువల్లీ అప్పుడు మా బుడ్డోడు పడుకొనుండే. సడెన్‌గా లేసాడు. సరే వాడితోటి బనానాస్ అన్నా ఇప్పిద్దామని బనానాస్ ఇప్పించాను. ఒక 30 రెడీ చేశామండి. 30 ప్లేట్స్ లాగా. ఎక్కువ పాసిబుల్ అవ్వలేదు. ఈసారి ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే మాత్రం ఎక్కువ మంది పెడతాననుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్.